బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మనస్సు ఉదాసీనంగా ఉన్నప్పుడు, మనస్సు డిస్టర్బ్ అయినప్పుడు, లేదా మనస్సు బాధ దిగులులో ఉన్నప్పుడు అది ఎందుకు అలా ఆలోచిస్తుంది అని అర్థం చేసుకొని ఆ నెగటివ్ వైబ్రేషన్స్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళలేకపోతే అదే ఆలోచిస్తూ ఉంటాము, అక్కడే ఆగిపోతాము. కాబట్టి మనస్సు యొక్క ఉదాసీనత నుంచి, డిస్టర్బెన్స్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకొని ఆ లో ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి సంకల్ప శక్తి నుంచి హై ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి ఆలోచనలని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఉదాహరణ కోసం మనం ఆఫీస్కి కానీ లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ కోసం కంపెనీకి కానీ వచ్చేది ఉంది. మన ఇంట్లో ఎవరితో అయినా సరే ఒక ఇష్యూ జరిగింది అనుకుందాం, ఒక ఆర్గ్యుమెంట్ అయింది, ఒక వివాదంలాగా అయింది అనుకున్నాం. సో ఆల్రెడీ ఆ ఆర్గ్యుమెంట్ డిస్కషన్ కారణంగా మనస్సులో ఏవేవో ఆలోచనలు, అప్సెట్నెస్, డిస్టర్బెన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం ఆఫీస్కి వచ్చినా లేదా కంపెనీకి వచ్చినా లేదా ఎవరితో అయినా ముఖ్యమైన విషయం కోసం మాట్లాడుతున్నా లోపల మనస్సులో అదే ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మనం ఎంత శక్తిశాలిగా ఫోకస్గా వర్క్ చేయాలన్నా కూడా చేయలేము. అదే మనస్సు యొక్క స్వభావం. ఇప్పుడు అన్ని పనులు చేస్తూ కూడా మనతో మనం మాట్లాడుకొని నేను ఇంత చిన్న చిన్న విషయాలకే ఉదాసీనత అవ్వద్దు, ఇంత చిన్న చిన్న విషయాలకే నేను డిస్టర్బ్ అవ్వద్దు, నేను చాలా చాలా సమర్థవాన్, నేను చాలా చాలా సర్వశక్తివాన్ స్వరూపాన్ని అని మన కోసం మనం పాజిటివ్ ప్రోగ్రామింగ్ ఆఫ్ ద మైండ్ చేసుకొని ముందుకు వెళ్తే ఆ నెగటివ్ వైబ్రేషన్స్ నుంచి, ఆ నెగటివ్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ నుంచి మనల్ని మనం రక్షించుకోగలము. ఎందుకంటే మనం ఆలోచించిన ఏ వర్క్ చేయాలి అన్నా, ఎవరితో మాట్లాడాలి అన్నా, ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి అన్నా, ప్లానింగ్ చేయాలి అన్నా, మన సంబంధాలలో మంచి అనుబంధాన్ని మెయింటైన్ చేయాలి అన్నా, కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి అన్నా అన్నింటికి మనసే ఆధారము. కాబట్టి అది దిగులుతో బాధతో ఉంటే చాలా కష్టమవుతుంది. ఎప్పుడైతే నేను బాధతో దిగులుతో ఉన్నానో అప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేయాలి. ఇక రెండవది వచ్చేసి మనస్సు యొక్క స్వభావం కోసం తెలుసుకుందాం. మనస్సు ఎలా ఆలోచిస్తుంది అంటే దుఃఖం కలిగించేవి, బాధ కలిగించేవి, ఎప్పుడో ఎవరో మన మనస్సుని కష్టపెట్టినవి, లేకపోతే ఎవరైనా మనల్ని నిందించినవి, ఈ విషయాల కోసం ఆలోచిస్తూ ఉందనుకోండి, అదే వైబ్రేషన్స్ క్రియేట్ అవుతుంది. సో అలా కాకుండా ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నాను, దుఃఖపడుతూ ఉన్నాను అని ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో అప్పుడు మనస్సుకి చాలా ఆనందాన్ని కలిగించేవి, ప్రశాంతతను కలిగించేవి, నాలో ఎంత టాలెంట్ ఉంది, నాలో ఎంత సృజనాత్మకతమైనటువంటి శక్తి ఉంది, నా మనస్సుని నేను ఎంత ప్రశాంతంగా ఉంచుకోగలను, నాలో ఎంత కాన్సన్ట్రేషన్ పవర్ ఉంది అని సుఖం కోసం ఆలోచనలు చేయడం మొదలు పెడితే మనస్సు వెంటనే నెగిటివ్ మోడ్ నుంచి హ్యాపీ మోడ్లోకి, నెగిటివ్ ఫీలింగ్ నుంచి హ్యాపీ ఫీలింగ్లోకి వస్తుంది. అంటే దుఃఖం కోసం, దుఃఖపూరితమైనటువంటి విషయాల కోసం ఆలోచిస్తూ ఉంటే అదే వైబ్రేషన్స్. వెంటనే రియలైజ్ అయ్యి అలర్ట్ అయిపోయి మనస్సుని ట్యూన్ చేసుకొని సుఖాన్ని ఇచ్చేటువంటి విషయాల కోసం చింతన చేస్తే సుఖం కలుగుతుంది. కాబట్టి రిమోట్ కంట్రోల్ అనండి, చాయిస్ అనండి, ఇది నా చేతిలో ఉంది. అయితే ఈరోజు మనం ఎలా ఆలోచిస్తామో ఏదో ఒక పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఎవరైనా మనం చెప్పిన మాట వినట్లేదు, లేదా మన పిల్లలు చెప్పిన మాట వినట్లేదు, సరిగ్గా చదువుకోవట్లేదు, లేదా ఎక్కువ మొబైల్ చూస్తూ ఉన్నారు, ఇదొక సమస్య, ఇదొక పరిస్థితి. లేదా బయట ఎప్పుడు మనం వెళ్ళినా కానీ ట్రాఫిక్ జామ్లో ఆగిపోతాము. సో ఈరోజు ఇది అందరూ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం.
ఇంకొక సమస్య వచ్చేసి ఈరోజు ఎక్కడా కూడా ఎలాంటి పరిస్థితి ఉంది అంటే జాబ్ గ్యారంటీ లేదు కదా. సో ఇటువంటి సమస్యలన్నింటినీ చూడాల్సి వస్తుంది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? సమస్య మీద మన మైండ్ సెట్ ఆధారపడి ఉందా, లేదా మన మైండ్ సెట్ మన విల్ పవర్ స్ట్రాంగ్గా ఉండి సమస్యని ఎదుర్కోగలిగినటువంటి స్థితి కలిగి ఉందా? ఇది చెక్ చేసుకోవాలి. సమస్య యొక్క ప్రభావము నా మనస్సుని ప్రభావితం చేస్తుందా, లేదా మనుషుల యొక్క కామెంట్స్ నా మనస్సుని ప్రభావితం చేస్తున్నాయా, లేదా నా మనస్సు యొక్క ప్రభావము శక్తిశాలిగా ఉండి పరిస్థితులను ఎదుర్కొని నిలబడగలుగుతుందా? సో ఇలా మనం ఎప్పుడైతే ఆలోచించగలమో అప్పుడు మన మనస్సు అప్సెట్ అవ్వకుండా, ఉదాసీనంగా ఉండకుండా, డిస్టర్బ్ మూడ్లోకి వెళ్ళకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలం. లేకపోతే అదే విషయాలను కోసం చింతన చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం బాగా రియలైజ్ అవ్వాల్సిన విషయము, మనసు అప్సెట్ అయినప్పుడు, ఉదాసీనత అయినప్పుడు మనల్ని మనం కొంత ప్రశ్నించుకోవాలి. ఏమని ప్రశ్నించుకోవాలి? నా సంతోషము, నా శాంతి, నా విల్ పవర్ పరిస్థితుల పైన ఆధారపడి ఉన్నాయా, లేదా నా మనోస్థితి స్ట్రాంగ్గా ఉండి పరిస్థితులను ఎదుర్కొని నిలబడగలుగుతున్నానా? ఇలా చెక్ చేసుకున్నప్పుడు పరిస్థితులను ఎదుర్కొని స్ట్రాంగ్గా నిలబడగలగాలి, శక్తిశాలిగా ఉండాలి. మనం ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసేటప్పుడు ఒక మంచి స్తోత్రంతో, ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్జీ ఆంజనేయ స్వామి కోసం స్తుతి చేసేటప్పుడు ఎలా గాయనం చేస్తారు? మనోశవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి లేదా మనసా స్మరామి. అక్కడ ఎలా గాయనం చేస్తున్నాం? మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఈశ్వరుణ్ణి, ఆ పరమాత్మని గాయనం చేసేటప్పుడు ఈ విధంగా గాయనం చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి అలా స్తుతి చేస్తామో, ప్రసన్న ఆంజనేయ, ఎంతో శక్తిశాలి మనస్సు నీ దగ్గర ఉంది, నువ్వు జితేంద్రియుడివి, నువ్వు బుద్ధివాన్కే బుద్ధివాన్వి. ఇప్పుడు మనస్థితి కూడా అంత స్ట్రాంగ్గా చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా మనసు శక్తిశాలిగా ఉండాలి. మన కర్మేంద్రియాల మీద మనకి మనోనిగ్రహం ఉండాలి. లేదా ఏమైపోతాము? స్వతహాగానే ఉదాసీనత అవుతాము, అప్సెట్ అవుతాము. కాబట్టి ఉదాసీనత నుంచి, అప్సెట్నెస్ నుంచి, డిస్టర్బెన్స్ నుంచి రక్షించుకోవాలి, ముందుకు వెళ్ళాలి అంటే మన మనస్సుని ఈ పాజిటివ్ ఎఫర్మేషన్స్తో మనస్సు స్ట్రాంగ్గా ఉండాలి. నా ఇంద్రియాల మీద, కర్మేంద్రియాల మీద నాకు మనోనిగ్రహం ఉండాలి అని మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఇక మూడో విషయము, మనస్సు ఉదాసీనంగా ఉన్నప్పుడు ఏవేవో పరిస్థితులని గుర్తుకు తెచ్చుకొని, గతంలోని చేదు జ్ఞాపకాలన్నింటినీ గుర్తుకు తెచ్చుకొని బాధపడుతున్నప్పుడు మనతో మనం మాట్లాడుకోవాలి. గతాన్ని మార్చలేం, గతాన్ని మార్చే శక్తి, గతాన్ని కంట్రోల్ చేసే శక్తి నాలో లేదు. కానీ గతాన్ని నా మనసులో రీప్లే చేయకుండా ఉండేటువంటి విల్ పవర్ ఉంది. కాబట్టి ఇక్కడ ఎటువంటి మహామంత్రాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి? ఏదైతే జరిగిపోయిందో అది జరిగిపోయింది, పాస్ట్ ఇస్ పాస్ట్. ఏదైతే జరిగిందో దానిలో నేను మంచిని తీసుకునే ముందుకు వెళ్తాను. వర్తమానంలో ఏదైతే జరుగుతుందో ఇది నా స్వీయ నియంత్రణలో ఉంది. నేను వర్తమానంలో అంతా మంచే జరుగుతుంది. అలాగే భవిష్యత్తు ఏదైతే ఉందో అది ఇంకా మంచే జరుగుతుంది. జరిగిపోయింది మంచికే, జరుగుతుంది మంచికే, జరగబోయేది భవిష్యత్తు ఏదైతే ఉందో అది ఇంకా మంచికే. ఇటువంటి పాజిటివ్ పవర్ఫుల్ ఎఫర్మేషన్ని క్రియేట్ చేసినప్పుడు చెడు జరిగినా కూడా దానిలో మంచిని చూసి ముందుకు వెళ్ళగలం. ఎప్పుడైతే చెడు జరిగినా మంచిని చూసి ముందుకు వెళ్ళగలమో మన విల్ పవర్ పెరుగుతుంది, మన స్టామినా పెరుగుతుంది.
లేకపోతే అదే విషయం కోసం ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అందరి ముందు నన్ను అలా నిందించాల్సి వచ్చింది, ఎందుకు నేను చేసిన పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా ఎందుకు నేను నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు నాకు ఇలా అవమానపరిచారు. సో అదే విషయం కొన్ని రోజుల వరకు ఆలోచిస్తూ ఉంటే సబ్కాన్షియస్ మైండ్లో అదే ఉండిపోతుంది. అదే నెగిటివ్ వైబ్రేషన్స్, ఎవరితో మాట్లాడుతూ ఉన్నా అదే జ్ఞాపకం వస్తుంది. కాబట్టి జరిగిపోయింది మంచికే, జరుగుతుంది మంచికే, జరగబోయేది మంచికే, మనసుకి సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయాల కోసమే నేను చింతన చేస్తాను. ఇలా ఎప్పుడైతే మనల్ని మనం మోటివేట్ చేసుకుంటామో అప్పుడు మనం ముందుకు వెళ్ళగలము, లేకపోతే ముందుకు వెళ్ళలేము, అక్కడే ఉండిపోతాము. సో ఈ విధంగా మన కోసం మనం ఎప్పుడు నెగటివ్ థాట్ మన మనస్సులో కలిగినా, ఎప్పుడు మన మనస్సుని బాధ కలిగించేటువంటి విషయం కలిగినా వెంటనే కూర్చొని మనతో మనం మాట్లాడుకొని ఈ డిస్టర్బెన్స్ని ఇప్పుడే క్లీన్ చేసేసుకోవాలి, ఈ ఇరిటేషన్ని ఇప్పుడే ఓవర్కమ్ చేయాలి, ఈ నెగిటివిటీని ఇప్పుడే అధిగమించాలి, ఇప్పుడు నా మనస్సులో పాజిటివ్ థాట్ని క్రియేట్ చేయాలి అని మన కోసం మనం చెక్ అండ్ చేంజ్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఉదాసీనత నుంచి బయటపడగలము. లేకపోతే ఆ ఉదాసీనత, ఆ నిరాశ, ఆ ఉమంగ ఉత్సాహము లేకుండా ఆ అప్సెట్ మూడ్తో అలాగే ఉంటాము. సో ఎప్పుడైతే మనసు వీక్గా ఉందనుకోండి, పరిస్థితుల యొక్క ప్రభావం మన మీద పడుతుంది. మనసు వీక్గా ఉండి చిన్న చిన్న విషయాలలోనే మనం ఎనర్జీని కోల్పోయామనుకోండి, జీవితంలో వచ్చేటువంటి పెద్ద పెద్ద పరిస్థితులని ఎదుర్కోలేము. ఎందుకంటే మనం ఎలా ఆలోచిస్తామో అలాగే మన చుట్టూ వైబ్రేషన్స్ కానీ పరిస్థితులు కానీ తయారవుతాయి. ఇంకా మనసు ఉదాసీనతతో, వీక్నెస్తో, అప్సెట్ మూడ్తో ఉందనుకోండి, చిన్న విషయమే, చిన్న సందర్భమే, చిన్న పరిస్థితియే ఎక్కువ ఆలోచిస్తాము. ఎక్కువ ఆలోచించడం వలన ఓవర్ థింకింగ్ డిజార్డర్ పెరిగిపోయి స్లీపింగ్ డిజార్డర్స్ వస్తాయి. ఇక నిద్ర లేకపోతే దాని యొక్క ప్రభావము మనస్సు మీద పడుతుంది, శరీరం మీద పడుతుంది. కాబట్టి నేను చేసేటువంటి ఆలోచన నెగిటివిటీ అయితే, డిస్టర్బ్ అయితే, అది మనస్సులో ఎక్కువ కాలం ఉంటే అది శరీరం మీద తప్పకుండా ప్రభావాన్ని చూపుతుంది. అలాగే మన సంబంధాలలో కూడా ప్రభావాన్ని చూపుతుంది. అలాగే మన చుట్టూ కూడా అటువంటి వైబ్రేషన్సే క్రియేట్ అవుతాయి. సో ఉమంగ ఉత్సాహంతో ముందుకు వెళ్ళలేము. అదే మనం చేసేటువంటి ఆలోచన పాజిటివ్ అయ్యి పవర్ఫుల్ అయితే మన విల్ పవర్ పెరుగుతుంది, మన ఆంతరంగిక శక్తి పెరుగుతుంది, మన స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మన స్టామినా పెరుగుతుంది. దాన్ని ఎదుర్కొని నిలబడగలము, ముందుకు వెళ్ళగలము, ఎన్నో సదవకాశాలని తీసుకొని రాగలం. కావున సో ఇవన్నీ మన చేతిలోనే ఉంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, నా సంతోషానికి, నా ఆనందానికి, నా మనశ్శాంతికి, నా ఆరోగ్యానికి సూత్రధారిని, స్క్రిప్ట్ రైటర్ని అన్నీ నా చేతిలోనే ఉన్నాయి. ఉదాసీనత కలిగినప్పుడు, అప్సెట్ అయినప్పుడు కొంచెం సమయాన్ని తీసి ఆ నెగిటివ్ ఎమోషన్స్ని ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళగలిగినట్లయితే ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలము. For more videos like this, subscribe Big TV channel.